నల్గొండ జిల్లా పెదకాపర్తి శివారులోని హోటల్లో ట్రిపుల్ ఆర్ రైతులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ సౌత్ విభాగానికి డిపిఆర్ మాత్రమే సిద్ధమైంది. ఇంకా ఎలాంటి అలైన్మెంట్ జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. అలైన్మెంట్ అయినట్టు రైతుల భూములు పోతున్నట్టు వివిధ మీడియాల్లో వచ్చినవన్నీ అపోహలు మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. సీఎం మంత్రులతో చర్చించి రైతులకు న్యాయం చేస్తామని వెంకటరెడ్డి భరోసానిచ్చారు. ఆయా గ్రామాల్లో రైతులతో గ్రామ సభలు పెట్టి ఒప్పించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఇవాళ మనము పొరపాటు కాంగ్రెస్ రాకపోతే 1000 ఫార్మాసిటీలోకి ఇచ్చి హైదరాబాద్ ఉన్న నాచారం జీడిమెట్లో ఉన్న కాస్ట్ 100 ఎకరాల ల్యాండ్ అందరికీ 3 ఎకరాలు 4 ఎకరాలు ఎకరానికి కింద తీసుకొని వీళ్ళకి ఇద్దామని చూస్తున్నారు. కానీ అదృష్టం కొద్దీ ప్రజాప్రభుత్వం రావడం, ప్రజలు కూడా ఆలోచించి మూడోసారి అయినా సరే కాంగ్రెస్ అవకాశం ఇచ్చేందుకు చాలా సంతోషం. మేము చేసిన పథకాలు ఏందో మీకు తెలుసు. ఆయన అప్పులు చేసిపోయినా 100 రూపాయలు అప్పు చేస్తే 45 రూపాయలు కాళేశ్వరం పోయినాయి. 1 రూపాయి ప్రజల మీద పెట్టిండు. అంటే ఒక ఇల్లు కట్టలే, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, ఒకటి ఏం చేయలే. ఇవాళ మీరు చూడండి, ఏ ఊరికి పోయినా 20-30 ఇల్లు కనబడుతున్నాయి. 6 లక్షలు కొందరు మన నేను గృహప్రవేశం చేస్తే 2 ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టుకోను. ఒకరి దగ్గర పోతే ఆ అవ్వ ఎంత చెప్తుందంటే, నాకు ఇంతకుముందు నేను ఆ బియ్యం తీసుకోకపోతున్నాను, ఇప్పుడు ఈ బియ్యం 3 కిలోమీటర్ల దగ్గర పోయి తీసుకొచ్చుకుంటున్నా అంటే ఎమ్మడే రేషన్ షాప్ మార్పించి కొత్త రేషన్ షాపు ఇక మునుగోడు కాన్సెన్స్ కానీ జిల్లా మొత్తం ఏ గూడ ఉన్నా 100-200 కార్డు ఉన్నా కొత్త షాప్ ఇస్తున్నాం. అక్కడనే సన్న బియ్యం ఇస్తున్నాం. 50 రూపాయల కిలో ఉంటుంది. అప్పుడు ఇచ్చేది ఎంత ఉంది? అలా మహిళలకు కానీ 200 యూనిట్ల కరెంటు కానీ ఇవాళ మీరు ఎంత చెప్పారు, సన్న బియ్యం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి సన్న బియ్యం మనమే పండించుకోవాలి, దాని మీద బోనస్ అని చెప్పి